నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ప్రకాష్ రాజ్ నటుడు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రతిసారి నరేంద్ర మోడీ పైన ఎక్కువ విమర్శలు చేస్తూ ఉంటారు. రీసెంట్గా ఇవాళ కూడా మళ్ళీ విమర్శలు చేశారు. అసలు ఏ నేపథ్యంలో చేస్తుంటారు? అసలు ఎందుకు ఆయన అంటే గర్జ్? ప్రకాష్ రాజ్ మొదటి నుంచి కూడా బీజేపీ విధానాల పట్ల వ్యతిరేకంగా ఉన్నాడు. ఆయన స్నేహితురాలు ఒక జర్నలిస్టు అంటే నరేంద్ర మోడీ పాలనకు వ్యతిరేకంగా రాసినందుకు కాను ఆవిడ్ని హత్య చేయటం జరిగింది కర్ణాటకలోనే. అప్పటి నుంచి ఆయన తనదైనటువంటి పద్ధతిలో మోడీ ప్రభుత్వం మీద స్పందిస్తూనే ఉన్నాడు. ప్రధానంగా ఆయన అంటే ఒక మతతత్వ పార్టీగా మాత్రమే కాదు భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తోంది. అది మతాన్ని రాజకీయాలతో మిక్స్ చేసి వ్యాపారంగా మార్చి దేశ ప్రజల జీవితాలతో ఆడుకుంటోంది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అంటే మతాన్ని రాజకీయాలతో లింక్ చేయటం ద్వారా మెజారిటీ మతంలో అభద్రతను రెచ్చగొట్టి వాళ్ళందరినీ తన వైపు కన్సాలిడేట్ చేసుకోవటం అనేది బీజేపీ చాలా కాలంగా చేసింది. ఆ చేసిన ఫలితంగానే బీజేపీ అధికారంలో ఉంది, 2 సార్లు గెలిచింది. అయితే ఇక్కడే వీళ్ళు కొత్త స్టాండ్ తీసుకున్నారు. అంటే ఫాసిస్ట్ స్టాండ్ అంటారు దీన్ని. అంటే ఇంతమంది ప్రజలు మా వెనకాల ఉన్నారు అని చెప్పి కార్పొరేట్లను ఆహ్వానించి వాళ్ళకి ఈ ప్రజల చేత ఊడిగం చేయించడం అనే కార్యక్రమం జరుగుతోంది. చూస్తే భారతదేశంలో చాలా వరకు అన్ని సెక్టార్సు కార్పొరేట్ కంపెనీలకి అమ్మేయటం అనేది మనం చూస్తూనే ఉన్నాం. అంటే విశాఖ ఉక్కు మనకి దగ్గరగా కనిపిస్తున్నటువంటిది. దాంతో అది మాత్రమే కాదు, ఈ దేశంలో పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు అవన్నీ కూడా అదానీకి ఇచ్చేశారు. మొత్తం పంపిణీ జరిగిపోయింది. ఒక రకంగా మొత్తం కార్పొరేట్ కంపెనీలకి పంచి ఇచ్చేశారు. అడవులు, సముద్రాలు, సముద్ర తీర ప్రాంతాలు అన్నీ సహజ వనరులు అన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టేయటం మనం చూస్తున్నాం. అలాగే ప్రభుత్వ రంగం నుంచి విపరీతంగా పెట్టుబడులు ఉపసంహరణ చేసుకుని, అంటే కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది ఇదే పని. కాంగ్రెస్ పార్టీ కంటే దూకుడుగా వీళ్ళు చేస్తూ ప్రజల జీవితాలని మరింత జటిలం చేస్తూ, అంటే విద్య, వైద్యము ఎవరికీ అందని పరిస్థితి, సామాజికంగా అసమానతలు విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. అంటే రోజుకి కనీసం ఇంత ఖర్చు పెట్టలేకపోతే బతకలేని పరిస్థితి ప్రజలకు కల్పించారు. ఈ దయనీయమైనటువంటి పరిస్థితిని, మార్కెట్ ఎకానమీలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని పట్టించుకునే ఆలోచన ఏ రోజున ప్రభుత్వం చేయాల. దీని మీద ఆయన అంటే ఈ మొత్తం కూడా మతం ముసుగులో జరుగుతోంది. దీని మీద కొంత సీరియస్గా మాట్లాడుతూ వస్తున్నాడు ఆయన ప్రకాష్ రాజ్. ఈ మాట్లాడే క్రమంలోనే ఆ మధ్య హైదరాబాదులో ఒక విప్లవ కమ్యూనిస్టు పార్టీ నిర్వహించినటువంటి సభలో కూడా ఆయన వచ్చి ప్రసంగించి వెళ్ళాడు ముఖ్య అతిథిగా. చాలా బలంగా స్టాండ్ తీసుకుని ఉన్నాడు బీజేపీకి వ్యతిరేకంగా ఆయన. అయితే తను బీజేపీలో చేరబోతున్నాడు అని ఈ మధ్య ఒక ట్వీట్ చేశాడు ఒక ఆయన, ఒక 2-3 రోజుల క్రితం. ఆ ట్వీట్కి స్పందిస్తూ ఒకవైపు తనని ఇతర పార్టీలు అడుగుతున్నాయి పోటీ చేయమని, అది ఏ పార్టీ అనేది చెప్పలేదు ఆయన. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఇతర పార్టీలు కావచ్చు, భారతీయ జనతా పార్టీని చాలా బలంగా ఎఫెక్టివ్గా క్రిటిసైజ్ చేస్తున్నాడు. కాబట్టి ఇతనికి ఒక ఎంపీ స్థానం ఇచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా ఆఫర్లు వస్తున్నాయి. కానీ నేను వాటిని కూడా తిరస్కరించాను. వాటినే తిరస్కరించి నిలబడి ఉన్నటువంటి నేను భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నాను అని ఎలా ట్వీట్ చేస్తారు, ఎలా ప్రచారం చేస్తారు? ఇదంతా కూడా బీజేపీ చేస్తున్నటువంటి విష ప్రచారము అనేది ఆయన ఓపెన్గా మాట్లాడుతూ తిరిగి ప్రధాని నరేంద్ర మోడీ మీద విమర్శలు సంధించాడు. ఈ నేపథ్యంలో సంధించి ఈసారైనా కనీసం
ఆయన్ని ఓడించకపోతే, అంటే భారతీయ జనతా పార్టీని ఓడించకపోతే ఈ దేశానికి భవిష్యత్తు ఉండదు అనేది పూర్తి స్థాయిలో క్లారిటీ ఇస్తూ మాట్లాడాడు ఆయన. అంటే తను బీజేపీలో చేరుతున్నట్టుగా జరిగిన ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా కొంచెం హార్ష్గా, కొంచెం బలంగా క్రిటిసైజ్ చేసే ప్రయత్నం చేశాడు మోడీని. ప్రధానంగా మోడీ ప్రభుత్వం మీద అందరూ చేస్తున్నటువంటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కావచ్చు, తెలంగాణకు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమిటి? జిఎస్టీ పేరుతో దోచుకోవడం తప్ప. జిఎస్టీ ఇంత కలెక్ట్ చేస్తున్నప్పటికీ ఈ రోజుకి డిజిన్వెస్ట్మెంట్ ఫండ్ నుంచే ప్రధానమైనటువంటి ఆర్థిక వనరు వెడుతోంది బడ్జెట్ కేటాయింపులకి. అంటే డిజిన్వెస్ట్మెంట్ డబ్బులే ఎందుకు ప్రధానంగా వాడుతున్నారు, మీ జిఎస్టీ డబ్బులు ఎంత వస్తుండగా అనే ప్రశ్న కూడా ఉంది. కాబట్టి దేశాన్ని పూర్తి స్థాయిలో కార్పొరేట్లకి అప్పచెప్పేయటం అనే కార్యక్రమం ప్రజల జీవితాలని గందరగోళపరిచేటువంటి ప్రయత్నం చాలా బలంగా చేస్తున్నటువంటి బీజేపీ పాలనకి అంతం పలకాల్సిన అవసరం ఉంది. రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో దేశ ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా తీర్పు చెబితే బాగుంటుంది అనేటువంటి ఒక ఆశాభావాన్ని కూడా ఆయన వ్యక్తం చేశాడు. ఈ ప్రాసెస్లో, ఈ నేపథ్యంలో ఆయన భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా చాలా కాలంగా పనిచేస్తున్నాడు. ఆయన ఈ రోజున కాదు, మోడీ మీద ఆయన గతంలో కూడా ఒకసారి ఆయన చేసిన విమర్శ కొంచెం శృతి మించింది అని వాళ్ళు దాడి చేసే ప్రయత్నం చేశారు. అంటే ఒక పాత టెన్సింగ్ నార్కే కార్టూన్ ఒకటి ఉండేది. ఆయన అక్కడికి వెళ్ళి చంద్రమండలం మీదకి వెళ్ళి అది జెండా పాతగానే వెనకాల ఎవరో టీ గ్లాస్ పట్టుకుని వచ్చారు, ఇలాంటివి. అలాంటి బొమ్మ ఏదో పెట్టి ఆ మధ్య చంద్రమండలం మీదకి వెళ్ళారు కదా వీళ్ళు. ఆ చంద్రమండలం మీదకి వెళ్ళినప్పుడు ఆ పక్కన ఒక టీ కొట్టు పెట్టి ఒక బొమ్మ ఏదో పెట్టాడు ఈయన. అంటే ఆ టీ కొట్టులో ఉన్నవాడు మోడీని పోలి ఉంటాడు. ఇది పాత జోకే. ఆ రోజుల్లో మొదటిసారి చంద్రుడి మీదకి వెళ్ళినప్పుడు వచ్చినటువంటి జోకే నేను పోస్ట్ చేసింది అని చెప్పాడు ఆయన ట్విట్టర్లో. కానీ మోడీకి ఆపాదిస్తూ పోస్ట్ చేశాడు అని చెప్పి కేసులు పెట్టేదాకా వెళ్ళారు వాళ్ళు. కంగనా రనౌత్ కూడా రాజకీయాల్లోకి వచ్చారు కదా, ఆ నేపథ్యంలో అంటే ప్రకాష్ రాజ్ కూడా వస్తున్నారు అనుకుని ఉండొచ్చు కదా. కంగనా రనౌత్ ఆవిడ చాలా కాలంగా రాజకీయాల్లోనే ఉంది. ఆవిడ భారతీయ జనతా పార్టీకి సపోర్టుగా ఉంది. హిందుత్వ నినాదాన్ని భుజానికి ఎత్తుకుని ఆవిడ సినిమాలు చేస్తున్నారు. ఆవిడ చేసినటువంటి సినిమాలు అంటే ఝాన్సీ లక్ష్మి జీవిత చరిత్ర నేపథ్యంలో ఆవిడ చేసిన సినిమా కావచ్చు, ఆ తర్వాత ఆవిడ డైరెక్ట్ చేస్తున్నటువంటి సినిమాలు, ఇవన్నీ కూడా జాతీయవాదము అనే పేరుతో భారతీయ జనతా పార్టీ తాలూకా ఐడియాలజీని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా తీస్తున్న సినిమాలే. ఆవిడ రీసెంట్గా కూడా ఒక చిన్న కాంట్రవర్సీకి గుళ్ళెం విప్పారు. అది జవహర్లాల్ నెహ్రూ కాదు, మొదటి భారత ప్రధాని సుభాష్ చంద్రబోస్ అని మాట్లాడారు. ఈయన కంగనా మీద కూడా చాలాసార్లు కామెంట్ చేస్తున్నాడు ప్రకాష్ రాజు. అంటే సినిమా పరిశ్రమల నుంచి సీరియస్గా మోడీ మీద అంటే మోడీని ఓపెన్ చేసేటువంటి ప్రయత్నం, ఆయన ప్రజల ముందు ఆయన గురించిన విషయాలు ఓపెన్గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్న నటుడైతే ప్రకాష్ రాజు ఒకడే. అతను థియేటర్ నుంచి రావటము, కొంత లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఉండటము, ఇవన్నీ కారణం. అయితే ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల్లో కూడా ఆవేశం ఉంది. ఆవేశంతో పాటు అప్పుడప్పుడు ఆయన తను అంటే కొంత గీత దాటి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ ఆవేశంలో. ఏదైనప్పటికీ ప్రధానంగా ఈ దేశంలో కేవలం మతోన్మాదము అనేది ఒకటే కాదు బీజేపీ మీద విమర్శ. మతం అనేది అని వాళ్ళు సీరియస్గా ఏం పట్టించుకోవట్లేదు. నిజంగానే అది మత పార్టీ అయితే మోడీ లేకపోతే అమిత్ షాలు అక్కడ ప్రధానమంత్రులు గాను హోంమంత్రులు గాను ఉండరు, ఎవరో స్వామీజీలు ఉంటారు. యోగి ఉన్నాడు కానీ యోగి నిజానికి కాషాయం కట్టుకున్నటువంటి రాజకీయ నాయకుడే మొదటి నుంచి. ఆయన ఉత్తరప్రదేశ్లో చాలా సెటిల్మెంట్లు దందాలు నడిపినటువంటి వ్యక్తే. అలా కాకుండా ఏ శంకరాచార్యనో మరొకడో
మత ప్రతినిధులు, మతరాజ్యం అయితే మత ప్రతినిధులు వెళ్ళి పాలన చేసి ఉండేవాళ్ళు. కానీ మోడీ, అమిత్ షా ఇలాంటి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే, ఇది హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని రాజ్యం నడుపుతున్నారు, కానీ వీళ్ళేమీ హిందూ మత పరిరక్షకులు కాదు. హిందూ మతాన్ని పొలిటికలైజ్ చేసి ఆ పొలిటికలైజ్ చేయటం ద్వారా ఇంతమందిని కూడగట్టి వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు. రాజకీయ వ్యాపారం మాత్రమే చేస్తున్నారు మోడీ, అమిత్ షా అనేది బలంగా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నది ప్రకాష్ రాజ్. అందుకని అతను వాయిస్ ఏ మేరకు వింటారు జనాలు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసే ముందు కనీసంగా ఆలోచించమని అడుగుతున్నాడు ఆయన. ఏ మేరకు వింటారు, ఏ మేరకు జరుగుతుంది అనేది చూడాలి. 211 సీట్లలో బీజేపీ గెలిచే అవకాశం ఉంది అనేది ప్రస్తుతానికి ఉన్నటువంటి లెక్క. అది 300 వరకు పెరగచ్చు అని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే కేవలం బీజేపీ కూటమి కాదు, ఎన్డీఏ కూటమి కాదు, కేవలం బీజేపీ 211 స్థానాలు మాత్రమే గెలుచుకోవచ్చు దేశవ్యాప్తంగా అనేది. వాళ్ళు వైనాట్ 400 అని మాట్లాడుతున్నాడు ఆయన. కనీసం 300 వస్తాయని విడిగా మాట్లాడుతున్నారు, కానీ ఆ నెంబర్కి చాలా కిందే ఆగిపోవచ్చు అనేది ఇంకొక లెక్క ఉంది. దాన్ని ఏ మేరకు పెంచగలరు అనేది చూడాలి. దాన్ని అంతకంటే తగ్గించే ప్రయత్నం జరుగుతోంది. ఇది ఈసారి మోడీ అని కాదు, భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తుందా లేదా అన్నది కొంచెం సీరియస్గానే దేశ ప్రజలు పట్టించుకోవాల్సినటువంటి అంశం. తీసుకొస్తే ఏమవుతుంది అనేది వాళ్ళకి తెలుసు, కానీ ఎమోషనలైజ్ చేసి ఓట్లు క్యాప్చర్ చేయడానికి ప్రయత్నాలు తీవ్రంగా చేస్తోంది బీజేపీ రకరకాలుగా. అది రామజన్మభూమి అంటే రామాలయ నిర్మాణం చేశాం మేము, అలాగే కామన్ సివిల్ కోడ్ తెచ్చాము, ఇవన్నీ చెబుతూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మేము ఇంత చేసాం మీకోసం, మీరు మా కోసం ఓట్లేయరా అనేది హిందువులను అడుగుతున్నారు. ఈ సిఏఏ లాంటివి పట్టుకొచ్చి ముస్లింలను టెర్రరైజ్ చేసి, అలాగే వాళ్ళు అంటే బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగినప్పుడు, ఆ విగ్రహ ప్రతిష్ఠ జరిగినప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళారు వాళ్ళు. ఆ ఇంట్లో ఉన్నది ముస్లింలు అని తెలిసినప్పటికీ, లేకపోతే క్రైస్తవులు అని తెలిసినప్పటికీ వెళ్ళి తలుపు కొట్టి, రాముడు భారతీయుల దేవుడు, ఆ రోజు మీరు మీ ఇంట్లో రాముడిని పూజించండి లెవెల్లో చెప్పొచ్చారు. ఆ చెప్పి రావటం వెనకాల వార్నింగ్ ఉంది. అంటే మీరందరూ భారతదేశంలో ఉన్నారు కాబట్టి మీరు సరెండర్ అయ్యి భారతీయ జనతా పార్టీకి సరెండర్ అయ్యి ఓటేయండి అని ఆ ఓట్లను కూడా గెలుచుకునేటువంటి ప్రయత్నం, తనకి వ్యతిరేకంగా పడేటువంటి ఓట్లను కూడా తన వైపు టర్న్ చేసుకునేటువంటి ప్రయత్నం. అంటే చాలా మెత్తగా చెప్పారు వాళ్ళు. ప్రతి ఇంటికి వెళ్ళి రాముడు ఈ దేశ ప్రజలందరి దేవుడు కాబట్టి మీరు సహకరించండి అన్న పద్ధతిలో చాలా అనునయంగానే చెప్పారు, కానీ దాని వెనకాల ఒక వార్నింగ్ ఉంది. మీరు ఈ దేశంలో ఉన్నారు, హిందూ మతానికి లొంగి ఉండండి. హిందూ మతానికి లొంగి ఉండటం అంటే భారతీయ జనతా పార్టీకి లొంగి ఉండటమే. మీరు మాకు ఓటేయండి, మాకు ఓటు వేయకపోతే మాకు తెలిసిపోతే మీకు ప్రమాదం ఉంటుంది. ఎలా ప్రమాదం ఉంటుందంటే సిఏఏ ద్వారా ప్రమాదం ఉంటుంది. పౌరసత్వ చట్టాన్ని అడ్డం పెట్టుకుని మీరు ఈ దేశ పౌరులు కాదని చెప్పి గెంటేస్తాం, మీరు పాకిస్తాన్ వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా భారతీయ జనతా పార్టీకి ఓటేయమని వాళ్ళకి, మీకు ఇన్ని చేసి పెట్టాం కాబట్టి, అంటే దీర్ఘకాలంగా హిందువుల కోరికల్లాగా వీళ్ళే ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఆర్టికల్ 370 రద్దు చేయాలని గోడల మీద రాసేవాళ్ళు చాలా కాలంగా, 1950 నుంచి. ఆ గోడల మీద నినాదాలన్నీ కూడా మేము నిజం చేశాం. అంటే వాటన్నిటినీ, ఆ కోరికలన్నీ తీర్చాం హిందూ సమాజానికి. కాబట్టి హిందూ సమాజం మాకు రుణపడి ఉండాలి, మాకు ఓటేయాలి అని వాళ్ళని, మైనారిటీలని బెదిరించి ఈసారి ఎలాగైనా గెలిచే ప్రయత్నం చేస్తోంది భారతీయ జనతా పార్టీ. చూడాలి ఏ మేరకు సక్సెస్ అవుతుంది అనేది. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలు ఏ మేరకు ప్రజలు వింటారు అనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.